ఐపీఎల్ ట్రేడ్ విండో ఇది ఫ్రాంచైజ్ కి దొరికిన ఒక వరం. వాళ్ళకి నచ్చిన ప్లేయర్స్ ని ఆప్షన్ కి ముందే వాళ్ళ టీమ్ లోకి తీసుకోవచ్చు. పాస్ట్ లో చాలా టీమ్స్ వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ ని ట్రేడ్ చేసుకున్నారు. ఇక ఐపీఎల్ 2026 కోసం టాప్ 5 పాసిబుల్ ట్రేడ్స్ ఏమున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు నేను చెప్పేది మీకు అర్థం కావాలి అంటే ఫస్ట్లీ ట్రేడ్ విండో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఐపీఎల్ కంప్లీట్ అయిన 1 మంత్ తర్వాత ఈ ట్రేడ్ విండోని ఓపెన్ చేస్తారు. ఆల్సో ఆప్షన్ కి వారం ముందు క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఆప్షన్ తర్వాత ఓపెన్ అయ్యి ఐపీఎల్ స్టార్టింగ్ 1 మంత్ వరకు ఉంటుంది. అంటే ఈ సీజన్ ఐపీఎల్ ఈ మంత్ 3rd కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మంత్ 4th నుండి ఈ ట్రేడ్ విండో ఓపెన్ లో ఉంటుంది. అయితే మెగా ఆప్షన్ కి ట్రేడ్ విండో ఉండదు అని చాలా మంది అనుకుంటారు. బట్ మెగా ఆప్షన్ కూడా ట్రేడ్ విండో ఉంటుంది. కానీ మెగా ఆప్షన్ కి స్టార్స్ అంతా వస్తారు కాబట్టి సో టీమ్స్ కి పెద్దగా ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అదే మినీ ఆప్షన్ కి చాలా తక్కువ మంది స్టార్ ప్లేయర్స్ మాత్రమే వస్తారు కాబట్టి సో దట్స్ వై ఈ ఆప్షన్ కి ముందు ఎక్కువగా ట్రేడ్ జరుగుతూ ఉంటాయి. ఇక ఈ ట్రేడ్ విండోలో 2 టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ ఉన్నాయి. ఒకటి ప్లేయర్ టు ప్లేయర్, అంటే సిమిలర్ ప్రైస్ ఉన్న ప్లేయర్ ని నియర్లీ సేమ్ అమౌంట్ ఉన్న ప్లేయర్ తో ట్రేడ్ చేసుకోవచ్చు. సేమ్ అమౌంట్ లేకపోతే ఈక్వల్ అమౌంట్ అయ్యేలా 2 or 3 ప్లేయర్స్ ని కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ క్యాష్ ట్రేడ్. ఒక టీం ఒక ప్లేయర్ ని టీమ్ రిటెన్షన్ కు ముందు ట్రేడ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఆ ప్లేయర్ ప్రైస్ అంతా ఆప్షన్ పర్స్ అమౌంట్ ఉండాలి, లేకపోతే ట్రేడ్ జరగదు. సో రిటెన్షన్ కు ముందు ఎక్కువగా ప్లేయర్ టు ప్లేయర్ ట్రేడ్స్ చూస్తూ ఉంటాం. అయితే ఈ వీడియోలో నేను చెప్పేది ఆఫీషియల్లీ కన్ఫర్మేషన్ కాదు, ఇలా వీళ్ళ మధ్య ట్రేడ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని మాత్రమే. మన ఛానల్లో రెగ్యులర్ గా ఐపీఎల్ అండ్ పీకేఎల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. నంబర్ 5 మహేష్ తీక్షణ అండ్ రాహుల్ చహర్ ట్రేడ్. సో ఇదైతే ఒక పాసిబుల్ ట్రేడ్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళిద్దరు ప్రైజెస్ చూసుకున్నా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది. మహేష్ తీక్షణని రాజస్థాన్ రాయల్స్ 4,40,00,000కి బై చేయగా ఆన్ ది అదర్వైజ్ రాహుల్ చహర్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ ఆప్షన్ లో 3,20,00,000కి బై చేశారు. ఎలానో నెక్స్ట్ సీజన్ కోసం వీళ్ళిద్దరిని ఆయా ఫ్రాంచైజ్ వదిలేయాలి అనుకుంటున్నారు. ఎస్పెషల్లీ మహేష్ తీక్షణ ఈ సీజన్ లో గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. 12 మ్యాచెస్ ఆడి దాంట్లో ఓన్లీ 9 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. దట్టు వాళ్ళ దగ్గర వనిడు అసరంగ లాంటి ఒక ఫారిన్ స్పిన్నర్ ఉన్నాడు. మరి టీంలో ఆడే ఇద్దరు స్పిన్నర్స్ కూడా ఫారిన్ స్పిన్నర్స్ అవుతున్నారు కాబట్టి సో వాళ్ళు ఎక్స్ట్రా ఫారిన్ ప్లేయర్ ని టీంలో ఆడిపించలేకపోతున్నారు. సో తీక్షణని రిలీజ్ చేసి అతని పొజిషన్ లో ఒక ఇండియన్ స్పిన్నర్ కోసం చూస్తున్నారు. నెక్స్ట్ ఆప్షన్ లోకి పెద్దగా ఇండియన్ క్వాలిటీ స్పిన్నర్స్ రాకపోవచ్చు కాబట్టి సో రాహుల్ చహర్ పైన కొంతవరకు కాంపిటీషన్ ఉంటుంది. అయితే రాహుల్ చహర్ కూడా రాజస్థానే. అతని డొమెస్టిక్ క్రికెట్ మొత్తం రాజస్థాన్ లోనే ఆడాడు. సో లోకల్ ప్లేయర్ ని టీంలోకి తీసుకోవడానికి రాజస్థాన్ టీం కి కొంతవరకు ఇంట్రెస్ట్ ఉంటుంది. దట్టు లో ప్రైస్ 3,20,00,000కి దొరికేస్తాడు కాబట్టి ట్రేడ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆన్ ది అదర్ హ్యాండ్ సన్ రైజర్స్ అడమ్ జంపాని మోస్ట్లీ రిలీజ్ చేస్తారు. వాళ్ళకి మంచి ఫారెన్ స్పిన్నర్ కావాలి. దట్టు తీక్షణ ఎలానో 4,40,00,000 కొంత తక్కువ అమౌంట్ కి దొరుకుతున్నాడు కాబట్టి సో సన్ రైజర్స్ టీం ఇతన్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. మరి ఈ ట్రేడ్ అయితే రిటెన్షన్ కు ముందు పాసిబుల్ కాదు. ఎందుకంటే చహర్ అండ్ తీక్షణ వీళ్ళిద్దరి మధ్య 1,20,00,000 ప్రైస్ గ్యాప్ ఉంది. అంటే చహర్ ని రాజస్థాన్ కి ఇచ్చాక కూడా 1,20,00,000 రూపాయల అమౌంట్ ని ఎస్ఆర్హెచ్ వాళ్ళ పర్స్ నుండి రాజస్థాన్ కి ఇవ్వాలి. లాస్ట్ మెగా ఆప్షన్ తర్వాత ఎస్ఆర్హెచ్ దగ్గర 20,00,000 మాత్రమే రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఉంది. సో రిటెన్షన్ తర్వాత పర్స్ యాడ్ అవుతుంది కాబట్టి అప్పుడే ఈ ట్రేడ్ ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. నంబర్ 4 సిఎస్కే ట్రేడ్ ఫర్ తుషార్ దేశపాండే. సిఎస్కే మరియు రాజస్థాన్ మధ్య 1 వే ట్రేడ్ జరిగే ఛాన్స్ ఉంది. అంటే ప్లేయర్ నుంచి ప్లేయర్ ని తీసుకోకుండా ప్లేయర్ నుంచి అదే ప్రైస్ అమౌంట్ తీసుకోవడం. ఈ ట్రేడ్ అయితే సిఎస్కే కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్లీ ఈ సీజన్ లో సిఎస్కే ఫెయిల్ అవ్వడానికి డెత్ బౌలింగ్ వన్ ఆఫ్ ద రీజన్. పతిరానా బాగా పర్ఫామ్ చేయకపోవడం, యాజ్ ఎ థర్డ్ సిమ్మర్ గా ప్రాపర్ క్వాలిటీ బౌలర్ లేకపోవడంతో సిఎస్కే చాలా వరకు స్ట్రగుల్ అయ్యారు. ఫాస్ట్ లో తుషార్ దేశపాండే ఉండడంతో పవర్ ప్లే లో గానీ డెత్ ఓవర్స్ లో గానీ వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఉండేది కాదు. ఈవెన్ సిఎస్కే కి ఆడిన ప్రతి సీజన్ లో అతనే టాప్ పర్ఫార్మర్. బట్ ఆఫ్టర్ అతను వెళ్ళిపోయాక సిఎస్కే టీమ్ లో ప్రాబ్లం చూస్తూ ఉన్నాం. మళ్ళీ సిఎస్కే ఓల్డ్ రిజమ్ లోకి రావాలి అంటే తుషార్ టీమ్ లోకి రావాలి. ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు, అసలు తుషార్ దేశపాండే ఆప్షన్ కి రిలీజ్ అవుతాడా అంటే ఈ సీజన్ అతని పర్ఫార్మెన్స్ చూస్తే రాజస్థాన్ వదిలేటట్టే కనిపిస్తున్నారు. లాస్ట్ ఆప్షన్ ఇతన్ని 6,50,00,000కి కొనుక్కున్నారు. ఈ సీజన్ లో 10 మ్యాచెస్ ఆడిన తుషార్ దేశపాండే దాంట్లో ఓన్లీ 9 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. వెరీ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి వదులుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇతన్ని క్యాష్ ట్రేడ్ చేసుకోవాలి అనుకుంటే ఆఫ్ కోర్స్ సిఎస్కే దగ్గర 6,50,00,000 పర్స్ లేదు కాబట్టి వాళ్ళు రిటెన్షన్ వరకు వెయిట్ చేయాలి. లేదు రాజస్థాన్ టీం కి సిఎస్కే లో ఎవరైనా ప్లేయర్ కావాలనుకున్నా గానీ వాళ్ళు ప్లేయర్ టు ప్లేయర్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఏదేమైనా గానీ ఫార్మర్ ప్లేయర్ ని మళ్ళీ తెచ్చుకోవాలి అని సిఎస్కే టీం చూస్తున్నారు. నంబర్ 3 డెవెన్ కాన్వే అండ్ క్వింటన్ డికాక్ ట్రేడ్. ఈ ట్రేడ్ అయితే సిఎస్కే అండ్ కేకేఆర్ ఈ రెండు టీమ్స్ కి చాలా వాల్యుబుల్. అయితే లాస్ట్ ఆప్షన్ లో డెవెన్ కాన్వే ని సిఎస్కే టీం 6,50,00,000కి బై చేశారు. కానీ ఈ సీజన్ లో కాన్వే ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయాడు.
దట్టు ఈసారి సిఎస్కేకి ఆయుష్ మాత్రే, ఊర్విల్ పటేల్, షేక్ రషీద్ ఇలాంటి యంగ్ స్టార్స్ రైజ్ అయ్యారు. ఆల్సో సిఎస్కే టాప్ 5 ఫుల్లీ ఫిట్ గా కనిపిస్తుంది. ఎక్కడ కూడా స్పేస్ అయితే లేదు. సో కాన్వే వాళ్ళకి పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. 6,50,00,000 పెట్టి ఇతను బ్యాకప్ గా ఉంచుకోవడం కంటే రిలీజ్ చేస్తేనే బెటర్. ఆల్సో ఎంఎస్డి యాజ్ ఎ వికెట్ కీపర్ గా ఉంటాడు కాబట్టి సో లో ప్రైస్ కి దొరికి ఒక బ్యాకప్ వికెట్ కీపర్ కోసం చూస్తారు. అదర్వైజ్ క్వింటన్ డికాక్ ని కేకేఆర్ టీం లాస్ట్ ఆప్షన్ లో 3,60,00,000 కి కొనుక్కున్నారు. ఈవెన్ ఇతను కూడా ఈ సీజన్ లో గ్రేట్ కాంట్రిబ్యూషన్ అందించలేకపోయాడు. ఇతను వదిలేయాలి అని కేకేఆర్ టీం చూస్తున్నారు. డికాక్ ని రిలీజ్ చేస్తే వాళ్ళకి అతన్ని రిప్లేస్ చేయగలిగే ఒక క్వాలిటీ వికెట్ కీపింగ్ బ్యాటర్ కావాలి. ఎగ్జాక్ట్లీ డెవెన్ కాన్వే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అవుతాడు. ఇన్ కేస్ కేకేఆర్ కి కాన్వే వస్తే మాత్రం ఫర్ షూర్ వాళ్ళ టాప్ ఆర్డర్ మాత్రం చాలా వరకు బలపడుతుంది. ఇతన్ని ఆప్షన్ లో కొనుక్కుంటామంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అదే ట్రేడ్ చేసుకుంటే 6 కోట్ల రూపాయలకి దొరికిస్తాడు. ఆల్సో సిఎస్కే టీం లో ప్రైస్ కి దొరికే ఒక ఫారెన్ వికెట్ కీపర్ కోసం చూస్తున్నారు కాబట్టి మరి డికాక్ 3,20,00,000 దొరుకుతుంటే వాళ్ళు కూడా వద్దనుకోరు. ఇన్ ఫ్యాక్ట్ ఈ ట్రేడ్ కూడా రిటెన్షన్ తర్వాతే జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య నియర్లీ 3 కోట్ల ప్రైస్ గ్యాప్ ఉంది. అంత అమౌంట్ కేకేఆర్ దగ్గర లేదు కాబట్టి రిటెన్షన్ తర్వాత ఈ ట్రేడ్ చూడవచ్చు. మోర్ ఓవర్ ఈ ట్రేడ్ జరిగితే కేకేఆర్ టీం సిఎస్కేకి 3,30,00,000 ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే 3,20,00,000 వాల్యూ ప్లేయర్ ని సిఎస్కేకి ఇచ్చి 6,50,00,000 వాల్యూ ప్లేయర్ ని తెచ్చుకుంటున్నారు కాబట్టి దే హావ్ టు పే. నెంబర్ 2 మహమ్మద్ షమి అండ్ దీపక్ చహర్ ట్రేడ్. ఈ ట్రేడ్ అయితే బోత్ ముంబై ఇండియన్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ 2 టీమ్స్ కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్. ఇక లాస్ట్ ఆప్షన్ లో దీపక్ చహర్ ని ఎంఐ టీం 3,25,00,000 ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి బై చేశారు. బట్ చహర్ ఈసారి పెద్ద ఇంప్రెసివ్ గా పర్ఫామ్ చేయలేకపోయాడు. ఎలాగైనా ఇతన్ని వదిలేయాలి అని ఎంఐ టీం చూస్తున్నారు. మరి చహర్ ని వదిలేస్తే వాళ్ళకి అతన్ని రిప్లేస్ చేయగలిగే ఇండియన్ క్వాలిటీ పేసర్ కావాలి. దీనికోసం అబ్సల్యూట్లీ మహమ్మద్ షమి కోసం చూస్తారు. బుమ్రా, బోల్ట్ అండ్ షమి ఫర్ షూర్ వీళ్ళ ముగ్గురిది డెడ్లీ కాంబో అవుతుంది. ఆల్రెడీ షమి అండ్ బుమ్రా వీళ్ళిద్దరూ టీమిండియాకి కలిసి ఎన్నో మ్యాచెస్ గెలిపించారు. షమి వస్తే మళ్ళీ అదే రిపీట్ చేయొచ్చు అని ఎంఐ అనుకుంటారు. అదర్వైజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ షమిని 11 కోట్ల యూజ్ అమౌంట్ పెట్టి లాస్ట్ ఆప్షన్ లో కొనుక్కున్నారు. బట్ ఈ సీజన్ లో రిజం కోల్పోవడంతో అతని రేంజ్ పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. నెక్స్ట్ సీజన్ కోసం టీమ్ లో మేజర్ చేంజెస్ చేయాలి అని చూస్తున్న ఎస్ఆర్హెచ్ షమిని పక్క రిలీజ్ చేసేటట్టే కనిపిస్తున్నారు. అయితే దీపక్ చహర్ ప్రైస్ 9,25,00,000 అండ్ షమి ప్రైస్ 10 CR అంటే వీళ్ళిద్దరి మధ్య 75 lakhs డిఫరెన్స్ కనిపిస్తుంది. లాస్ట్ ఆప్షన్ కంప్లీట్ అయ్యాక ఎంఐ దగ్గర 20 lakhs మాత్రమే పర్స్ అమౌంట్ మిగిలింది కాబట్టి సో ఈ ట్రేడ్ చేయాలి అంటే రిటెన్షన్ తర్వాతే చేయాలి. లేదు అంటే 75 lakhs వర్త్ ఉన్న ప్లేయర్స్ ని ఎస్ఆర్హెచ్ కి ట్రేడ్ చేయవచ్చు. లేదు అంటే వేరే టీమ్స్ అయినా క్యాష్ డీల్ చేసుకోవచ్చు. మరి సన్ రైజర్స్ పర్స్పెక్టివ్ లో వాళ్ళకి మంచి పవర్ ప్లే బౌలర్ కావాలి. దట్ 2022 మెగా ఆప్షన్ లను చహర్ కోసం ఎస్ఆర్హెచ్ బిడ్ చేశారు. వాళ్ళకైతే చహర్ ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆల్సో ఎంఐ పర్స్పెక్టివ్ లో ఇండియన్ స్టార్ బౌలర్ కావాలి కాబట్టి దే ఆర్ లుకింగ్ ఫర్ షమి. నన్ను అడిగితే ఇది పాసిబుల్ ట్రేడ్ అని చెప్తాను. నెంబర్ 1 లియం లివింగ్స్టోన్ అండ్ జేక్ ఫ్రెజర్ ట్రేడ్. ఇదైతే వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ట్రేడ్. అయితే లాస్ట్ ఆప్షన్ లో లివింగ్స్టోన్ ని ఆర్సీబీ 8,75,00,000 కొనుక్కున్నారు. కానీ ఈ సీజన్ లో అందరూ పర్ఫామ్ చేసినా గానీ అతను పర్ఫామ్ చేయకపోవడంతో లివింగ్స్టోన్ ని రిలీజ్ చేయాలి అని ఆర్సీబీ అనుకుంటున్నారు. ఇతను వెళ్ళిపోతే అతని పొజిషన్ లో ఒక మంచి అగ్రెసివ్ బ్యాటర్ ని తీసుకోవాలి. ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్ లో యాక్యురేట్ గా రన్ స్కోర్ చేసే బ్యాటర్ కావాలి. సో వీళ్ళకైతే జేక్ ఫ్రెజర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. వెరీ ఎక్సైటింగ్ బ్యాటర్, మంచి పవర్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంది. డెఫినెట్లీ ఆర్సీబీ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ కి ఇతను సూటబుల్ ప్లేయర్. అదర్వైజ్ ఇదే జేక్ ఫ్రెజర్ ని లాస్ట్ ఆప్షన్ లో ఢిల్లీ టీం 9 కోట్ల ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి బై చేశారు. కానీ ఈ సీజన్ లో చాలా దారుణంగా ఫీల్ అవ్వడంతో ఇతన్ని వదిలేయాలి అనుకుంటున్నారు. ఈవెన్ ఢిల్లీ టీం కి ఫ్రెజర్ ని రిప్లేస్ చేయగలిగే ఒక మంచి పవర్ హిట్టింగ్ బ్యాటర్ కావాలి కాబట్టి వాళ్ళు కూడా లియం లివింగ్స్టోన్ కోసం చూస్తారు. అయితే ఇప్పుడు చెప్పిన వాటన్నిటికంటే ఈ ట్రేడ్ జరగడానికి పాసిబుల్ ఉంది. వీళ్ళిద్దరి మధ్య జస్ట్ 25 lakhs ప్రైస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇన్ కేసు ఈ ట్రేడ్ జరిగితే కనుక ఆర్సీబీ వాళ్ళ పర్స్ నుండి 25 లక్షలు ఢిల్లీ టీం కి ఇవ్వాలి. లాస్ట్ ఆప్షన్ తర్వాత ఆర్సీబీకి 75 లక్షల పర్స్ అమౌంట్ మిగిలింది. సో రిటెన్షన్ వరకు వెయిట్ చేయాలి అనే ప్రాబ్లం లేకుండా ట్రేడ్ విండో ఓపెన్ అయిన వెంటనే ఈ ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ ట్రేడ్ వల్ల రెండు టీమ్స్ కి బెనిఫిట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఇలాంటి పాసిబుల్ ట్రేడ్స్ చాలానే ఉన్నాయి. మీకు ఆ వీడియోస్ కావాలి అనుకుంటే కింద ఐపీఎల్ ట్రేడ్ అని కామెంట్ చేయండి, నేను వీడియోస్ చేస్తాను. ఆల్సో ఇలాంటి వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.